మరిదంతా నాకెందుకు చెప్పలేదు? తనే చెప్పొద్దన్నాడు. నీకోసం హాస్పిటల్ కూడా వచ్చాడు, కానీ నేను చూడకుండానే వెళ్ళిపోయాడు. నేను సిద్ధుని కలవాలి. తను ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలీదు. నేను మీ దగ్గర ఉన్నానని సిద్ధుకి ఎలా తెలుసు? మేబీ హాస్పిటల్లో ఆ కండక్టర్ చూసి చెప్పాడు అనుకుంటా. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అండి. మిమ్మల్ని కలవడానికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, సిద్ధు అని. సిద్ధు ఇప్పుడు ఎక్కడున్నాడనేది మీకు తెలుసా? సిద్ధు కాదు కానీ అమ్మా, సిద్ధు ఫ్రెండ్ భాగ్య అని గన్ ఫౌండరీ దగ్గర ఉంటుందమ్మా. మనం అక్కడికి వెళ్ళి చూద్దామమ్మా, పదమ్మా. అమ్మా భాగి. బాబాయ్ మీరేంది ఇట్లా? ఒకసారి ఇలా రా అమ్మా. 1 సెకండ్. రింగి చెల్లిపోతుంది. బాబాయ్ నందిని, నువ్వు నందిని కదా? అవును. నేను నీకెలా తెలుసు? అయ్యో, నువ్వు నాకు తెలియకపోవడం ఏంది? సిద్ధు నువ్వు ఎట్లా ఉంటావని ఎక్స్పెక్ట్ చేసిండు, సేమ్ అట్లనే ఉన్నావు తెలుసా? అమ్మా భాగి, త్వరగా రా. పర్వాలేదులే, ఇది నా రెండోదే. భాగి, ముహూర్తానికి లేట్ అవుతుంది. నా ఫియోన్సే, పర్వాలే, ఆని కూడా రెండోదేలే. నందిని, సిద్ధు 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 అంటే ఎవరని చెప్పాలి? సిద్ధు అంటే నందిని రాసిన 18 పేజీలు. నువ్వు హైదరాబాద్లో చలిగా ఉందని రాస్తే వాడు మే నెలలో 42 డిగ్రీస్ టెంపరేచర్లో స్వెట్టర్ వేసుకొని వచ్చిండు. నిన్ను కిడ్నాప్ చేశారు అని డైరీలో రాసినావు. అప్పుడు నువ్వెంత భయపడ్డావో తెలియదు గాని నీ భయం అంతా సిద్ధునే అనుభవించిండు. అరే పేజ్ తిప్పరా, ఏమైందో తెలుస్తుంది అంటే వాడి చేతులు వణికిపోయాయి తెలుసా నందిని? నువ్వప్పుడు ఆ సందీప్కి లవ్ లెటర్ రాసినావు గుర్తుందా? వాడు సచ్చినంత పనైంది. అప్పుడు అర్థమైంది నందిని, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంతలా ప్రేమించగలడా? నన్ను అడిగితే నువ్వు బ్రతుకున్నావన్న వాడి నమ్మకమే నిన్ను బ్రతికించింది నందిని. ఎన్ని చేసి హాస్పిటల్ దాకా వచ్చి నన్నెందుకు కలవలేదు? నేను నీకోసం చాలా చేశాను, నన్ను లవ్ చేయమని అడగాల? అసలు సిద్ధు అనేవాడు ఎగ్జిస్ట్ అవుతాడన్న విషయం కూడా తనకు తెలియదురా. నీకు విషయం తెలుసా? ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమించావా అంటే ఆన్సర్ ఉండకూడదు. నందిని, ఎక్కడికి? సిద్ధు దగ్గరికి. ఈరోజు నాకింత ఆస్పిషియస్ డే, కానీ వాడిడ లేడు. నందిని కోసం ఏదో చేయాల్సింది మిగిలిపోయిందని వెళ్ళిపోయిండు. వాడెక్కడ పోయిండో ఎవ్వరికి తెలీదు. నాకు తెలుసు. అమ్మ నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది. వెంకట్రావు గారికి కవర్ ఇచ్చిన వెంటనే ఎలాగైనా కాశీకి వెళ్ళాలి. ఇంకా ఇదే మిగిలింది సిద్ధు చేయడానికి. సిద్ధు ఎవరని వెతుకుతూ వచ్చిన నాకు సిద్ధు అంటే నందిని జ్ఞాపకాలు, నందిని ఆలోచనలు, నందిని అనుభూతులని అర్థమైంది. సిద్ధు, ఒక నిమిషం లైన్లో ఉండు. సారీ.
ముంత మసాలే మేడం ముంత మసాలా భయ్యా. సార్ ఒక మసాలా. ఓకే సార్ అలా కాదు, ఆ? నిమ్మరసం 2 చుక్కలు. ప్రేమించడానికి కారణం ఉండకూడదు, కరెక్టే. కానీ ఒక మంచి కారణం వల్ల పుట్టిన ఇంత గొప్ప ప్రేమని ఎలా కాదనగలం?